మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న రచ్చ ఇప్పుడు వారు అనుభవిస్తున్న పదవులకు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. జర్నలిస్టులపైకి దాడికి పాల్పడిన మోహన్ బాబును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. అలాగే జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద బౌన్సర్లతో హంగామా చేసిన విష్ణుని మా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ముందు మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. అలాగే మోహన్ బాబుకి కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. మీడియాపై దాడులు సిగ్గు మీడియాపై దాడులు అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబు వెంటనే. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు జర్నలిస్ట్ దాడిలో మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ మరింత సమాచారం అందిస్తారు. వినోద్. బిందు, నిన్న మోహన్ బాబు ఇంటి వద్ద మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఒక రిపోర్టర్ పై లోగో తీసుకొని రిపోర్టర్ పై కొట్టడం, అలాగే మిగతా జర్నలిస్టులు అందరినీ అక్కడ తిట్టడం లాంటి జరిగింది. సో దానికి నిన్న అటువంటి జరిగిన ఇష్యూకి పెద్ద ఎత్తున కూడా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ లో జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. డెఫినెట్ గా మంచు విష్ణు, మంచు మనోజ్, అలాగే మంచు మోహన్ బాబు, ఈ ముగ్గురు కూడా ఇది మీ కుటుంబ సమస్యను మీరు ఇంట్లో చేర్చుకోవాలని బయటకు తీసుకోవడం మీ తప్పు. బయటకు తీసుకొచ్చాక జర్నలిస్ట్ సంఘాలు ఎవరైనా మీడియా కవరేజ్ డెఫినెట్ గా చేసుకుంటారు. కాబట్టి మీ ప్రైవసీని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, కానీ రోడ్డుకి ఎక్కింది మీరు, రోడ్డుకు వచ్చింది మీరు అంటూ కూడా ఇలాంటి టైంలో మీడియా కవరేజ్ చేస్తున్న సందర్భంలో మీడియాపై తిట్టడం కానీ, అలాగే మైక్ విసిరి రిపోర్టర్ పై మైక్ విసరడం కానీ ఇలాంటి వాటికి డెఫినెట్ గా మోహన్ బాబు చేసింది చాలా పెద్ద తప్పు. మీడియా ముఖంగా తాను ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడ రిపోర్టర్లంతా, జర్నలిస్ట్ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మరొక పక్క మంచు విష్ణు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గత 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. దీనికి మంచు విష్ణు అనర్హుడు అంటూ కూడా మంచు విష్ణు కూడా వెంటనే రాజీనామా చేయాలి, ఆ పదవి నుంచి తొలగించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ గా మోహన్ బాబుకి ఆర్టిస్ట్ అంటే మా అసోసియేషన్ నుంచి తను ఆర్టిస్ట్ గా ఉన్నాడు కాబట్టి తను కూడా తొలగించాలి. ఈ ఇద్దరు డెఫినెట్ గా మీడియా ముఖంగా ఇవాళ క్షమాపణ చెబితేనే ఈ ధర్నా ఆపేస్తాము, లేదంటే ధర్నా ఇలాగే కొనసాగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది కూడా మోహన్ బాబు ఉన్నట్టు సన్నిహితులు కూడా ఏదైతేనే మోహన్ బాబు డెఫినెట్ గా క్షమాపణ కోరుకుంటే ఇదంతా సద్దుమణిగేలా ఉందంటూ కూడా తనకి ఫోన్ నుంచి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మోహన్ బాబు ప్రస్తుతానికి ఆరోగ్యరీత్యా నిన్న సాయంత్రం జరిగినటువంటి గందరగోళం తర్వాత తనకి బీపీ ఎక్కువ, అలాగే తన కాలికి దెబ్బ తాకడంతో నిన్న తన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టయితే తెలుస్తుంది. నిన్న రాత్రి బీపీ పెరగడంతో పాటు కంటికి అలాగే కాలికి చిన్న గాయాలైనట్లయితే తెలుపుతారు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే డాక్టర్ పర్యవేక్షణలో, జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో చికిత్స అయితే కొనసాగుతుంది. బిందు, ఆసుపత్రి యాజమాన్యం అనుమతి తర్వాతనే మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ రాచకొండ సిపి కమిషనర్ ఎదురుగా హాజరు కావాల్సింది ఉండగా మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి అసలు సిపి ముందు ఇవాళ హాజరు అవుతారా లేదా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేరుగా సిపి దగ్గరికి వెళ్లే ఆలోచన ఉంది. మరొక పక్క మంచు మనోజ్ కూడా కొద్దిసేపటి కిందటే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది.
నాపై దాడి అంటే మీడియాపై దాడి చేసినందుకు మా నాన్న తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ కూడా మంచు మనోజ్ కొద్దిసేపటి కిందటే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అలాగే నా భార్య 7 నెలల కూతుర్ని వాళ్ళిద్దరిని లాగుతున్నారు, నేను నా సొంత కాలమే నిలబడుతున్నాను, నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు నేను ఇవాళ మీడియా ముఖంగా కొన్ని సెన్సేషనల్ అంటే దీనికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి పక్కా ప్రూఫ్స్ తో కూడా నేను మీ అందరికీ చెబుతానంటూ కూడా మంచు మనోజ్ మరోసారి బాంబు పెంచడం జరిగింది మిదు. సో డెఫినెట్ గా మంచు మనోజ్ గనక ఇవాళ మీడియా ముఖంగా వచ్చి ఆ ప్రూఫ్స్ గిట్ట బయట పెడితే ఎవరు ఏంటి అనేది కూడా ఒక సస్పెన్స్ అంటే తప్పు ఎవరి దగ్గర ఉంది, అసలు ఏం జరిగింది, ఈ ఇంత గందరగోళానికి కారణం ఏంటి. ఓకే వినోద్, థ్యాంక్ యూ. మోహన్ బాబు